మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్ కంటిన్యూయేషన్ ఇది. ఇంతకుముందు సెషన్లో ఈ లైఫ్ భూమి మీదకి వచ్చినప్పుడు తాను ఎక్కడి నుంచి ఆరిజిన్తో వచ్చింది అనేది కూడా మర్చిపోయినట్టుగా ఉన్నా, ఈ దుఃఖంలో నుంచి కూడా ఒక ఆనందాన్ని వెతుక్కునేలాంటి ఉత్సాహం ఉంటుంది ఆ ప్రాణం దగ్గర. ఆ ప్రాణశక్తికి ఉన్న ఉత్సాహం అటువంటిది. కొన్ని ప్లేన్స్లో ఆ ప్రాణశక్తికి ఇటువంటి దుఃఖాలు కష్టాలు లేనటువంటివి కూడా ఉన్నాయి. మన భూమి మీదకి వచ్చినప్పుడు, మన మ్యాటర్తో ఉన్నప్పుడు దానికి ఉన్న పరిమితుల గురించి చూస్తున్నాము. దాని కంటిన్యూయేషన్ చూద్దాం ఆ ప్రాణశక్తి గురించి. అశ్వపతి ఒక సింగిల్ గ్లాన్స్లోనే ఇటర్నల్ విజన్స్ స్వీప్ ఈ ప్రాణశక్తి యొక్క రకరకాల స్థాయిలలో ఎటువంటి అద్భుతంగా ఉంది, ఎటువంటి దుఃఖాల్లో ఉంది అనేవన్నీ కూడా ఒకేసారి చూడగలిగారు. లైఫ్ హర్ ప్రైడ్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ హై బాండ్ జోన్స్, ఒక్కొక్క చోట ఉన్నతమైన స్థాయిలో ఉన్న చోట ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రాణశక్తి చేసే పనులు. అండ్ హర్ రీజియన్స్ కౌచింగ్ ఇన్ ద నెదర్ డీప్, అలాగే అతి కిందికి వెళ్ళిపోయిన చోట, అధోగతి అనుకునే చోటికి వెళ్ళిన చోట ఈ ప్రాణశక్తి ఎటువంటి కష్టాలతోటి పరిమితులతోటి ఉంది అన్నీ ఒకేసారి ఇటు అటు బ్లాక్ వైట్ కూడా ఈయన చూడగలిగారు. హెవెన్ హెల్ వైపు కూడా ఈ ప్రాణశక్తి ఎలా ఉంది అనేది. అశ్వపతి సా వరల్డ్స్ లిఫ్టెడ్ హాఫ్ వే టు హెవెన్, సా స్కోప్ వేర్ హెవెన్స్ జాయ్స్ మైట్ హ్యావ్ బీన్ ఎర్త్స్ ఇఫ్ ఎర్త్ వర్ ప్యూర్. మన భూమే కనుక ఈ ప్యూర్గా పవిత్రంగా ఈ పరిమితులు లేకుండా ఈ విధి నియమాలు వక్రించకుండా ఉండుంటే ఆ ప్రాణశక్తి ఎంత ఆనందంగా ఉండుండేది ఈ భూమి మీద అనేది కూడా, ఎక్కడైతే కొన్ని లోకాల్లో అటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయో చూసి మనం కూడా బాగుండి ఉంటే ఇలా ఉండుండేవారం అని అనుకున్నాడు ఆయన. ఆల్ లవ్ కుడ్ ప్లే అండ్ నోవేర్ నేచర్స్ షేమ్. అక్కడ మొత్తం దివ్య ప్రేమతో ఉంది, సంకోచానికి భయానికి తావు లేదు. బట్ షీ హ్యాస్ స్టేబుల్డ్ హర్ డ్రీమ్స్ ఇన్ మ్యాటర్స్ కోర్ట్స్ వేర్ హర్ డోర్స్ ఆర్ బార్డ్ టు థింక్ సుప్రీం. కానీ ఫాల్ ఆఫ్ లైఫ్, జీవితము పైన ఉన్న ఎంతో గొప్ప హైట్స్ నుంచి కిందికి ప్రవహించి వచ్చినట్టుగా వచ్చి మన భూమి మీద మన పరిమిత తత్వంలో షీ హ్యాస్ స్టేబుల్డ్ హర్ డ్రీమ్స్. అంటే ప్రయాణం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిందిట. అంటే ప్రయాణం చేసి గుర్రం మీద గుర్రాన్ని కట్టేసామనుకోండి అంటే ప్రయాణం ఆపాము అన్నట్టుగా ఆవిడ ఎక్కడి నుంచో ఉన్నత శిఖరాల నుంచి వచ్చి ఈ ప్రాణశక్తి మన భూమి మీద ఆగేటప్పటికీ మన భూమికి ఉన్న పరిమితులన్నీ ఆవిడకి కూడా ఇక్కడ రూల్స్ అప్లై అవుతున్నాయన్నమాట. అశ్వపతి ఫెల్ట్ ద వరల్డ్ ఆఫ్ బ్లిస్ కాల్. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని స్థాయిలలో చాలా ఆనందం ఉంది అనేది చెప్తూ, బట్ ఫౌండ్ నో వే టు ఎంటర్ ఇట్స్ జాయ్ యాజ్ హీ వాజ్ సోల్ బౌండ్ టు ఎన్ అన్క్వైట్ లైఫ్. అశ్వపతి అడ్రస్ ఏమిటి? భూమి. అశ్వపతి ఆత్మ ఈ భూమి నుంచి బయలుదేరింది కాబట్టి ఆ అనంతమైన ఆనందంతో ఉన్న ప్రాణశక్తి ఉన్న లోకాలకేసి చూసి కూడా అటువైపుకి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రాణశక్తి పరిమితులతో ఉన్న ప్రాణశక్తి కాబట్టి. ఎ సాడ్ థాట్, గ్రే ఎక్స్పీరియన్స్, కేర్, సారో, స్లీప్, నిద్ర, దుఃఖం, ఆందోళన ఇవన్నీ మనకి ప్రాణంతో కలిసి ఉండేవే, మన జీవితంలో భాగాలు. ఆ ఆనందం, అత్యంత ఆనందమైన లోకం మనది కాదు, ఈ భూమిది కాదు.
అనేలాగా ఆ లోకాల్ని చూశాట ఆయన. At its spiritual apex or peaks, creation leaped as a supreme delight. ఈ గ్లోరీ ఆఫ్ లైఫ్ హయ్యెస్ట్ శిఖరాల దగ్గర ఉన్నప్పుడు మొత్తం అత్యంత అద్భుతంగా ఆనందంగా ఉంది. జాయ్ వాజ్ కింగ్ విత్ లవ్ ఫర్ మినిస్టర్. ఆనందము ప్రేమ, సచ్చిత్ ఆనందంలో ఆనందం ప్రేమ రెండు కలిసి దివ్య నాటకం ఆడుతున్న లాంటి స్థాయిలు ఉన్నాయి. స్పిరిట్స్ ల్యూమినస్నెస్ వాజ్ బాడీడ్ దేర్. ఆల్ ఆబ్జెక్ట్స్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్. అన్ని వస్తువులు అత్యంత అద్భుతంగా ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి. ఆత్మకుండే ఔన్నత్యం అంతా అక్కడ జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంది. All beings were a royal stamp of power. There were realms where knowledge joined creative power, life throned with mind, a double majesty. ప్రాణశక్తితో పాటు ఇచ్ఛాశక్తి కూడా కలిసి అత్యద్భుతమైన సృష్టులు చేసే లోకాల్ని చూశాడు అశ్వపతి. In these happy worlds where a swift life impulse neither stinted nor stopped nor got tired, where ideas were the luminous comrades of the soul. ఆత్మకున్న ఆలోచనల్నే వ్యక్తం చేసే లోకాలివి. మన పరిమిత బుద్ధికున్న ఆలోచనల్ని వ్యక్తం చేసే లోకాలు కావు. అక్కడ ప్రాణము అత్యంత ఉత్సాహంగా ఆనందంగా ఏ పరిమితులు సరిహద్దులు లేకుండా భగవంతుని ఇచ్చని వ్యక్తం చేస్తూ ఉన్న లోకాలవి. నో క్రుకెడ్నెస్ ఆఫ్ థాట్ or word to rob creation of its native truth. ఈ సృష్టికున్న సత్యస్వరూపాన్ని దాచేలాంటి వక్రీకరించిన భావాలు పదాలు అక్కడ లేవు. లైఫ్ కుడ్ బిల్డ్ 1,000 Edens ఇన్ హర్ హెవెన్లీ వెరైటీ వితౌట్ పాజ్. ఈ ప్రాణశక్తి ఎంత గొప్పదంటే ఒక్క క్షణంలో కావాలనుకుంటే తన సృజనాత్మక శక్తితోటి 100 స్వర్గాల్ని సృష్టించగలదు ఒక్క క్షణంలో. ఈచ్ యాక్ట్ ఎ పర్ఫెక్షన్ అండ్ ఎ జాయ్. ఒక్కొక్క స్వర్గము ఒక్కొక్క అద్భుతానికి ప్రతీక కింద ఉండేలాగా చేయగలదు. ఇవన్నీ ఒక్కసారిగా అశ్వపతి చూశాడు. సో టూ నియర్ టు ద సఫరింగ్ వరల్డ్స్ హిజ్ నేచర్ లివ్డ్. అక్కడి నుంచి ఈ దుఃఖంతో ఉన్న లోకాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ ప్రాణశక్తి ఎలా ఉంది అనేది కూడా చూశాడు కదా. వేర్ హీ స్టూడ్ వర్ ఎంట్రన్సెస్ ఆఫ్ నైట్ క్లోజ్ బిసెట్ బై ద వరల్డ్స్ కేర్. ఇది అశ్వపతి యొక్క లోకానికి దగ్గరగా ఉన్న ఇక్కడ రాత్రి చీకటి దుఃఖము వీటి దగ్గర కూడా ఆ ప్రాణశక్తి ఉంది. కానీ ఇక్కడ ద ఫాల్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది అనేది చూశాడు. ఇట్స్ నాట్ ఈజీ టు రెస్పాండ్ అండ్ రిటర్న్ షియర్ జాయ్ టు జాయ్. ఈ లోకాల్లో ఆనందానికి ఆనందం సమాధానం అవదు, తేలిక కాదు ఇక్కడ ఆనందంగా ఎప్పుడూ ఉండటం అనేది. లైట్ టు లైట్, కాంతికి కాంతి, ప్రేమకి ప్రేమ ఇవ్వలేము. మనం ఎవరినన్నా మనం ప్రేమిస్తే వాళ్ళకి దుఃఖం ఇచ్చేలాగానే ఉంటూ ఉంటుంది. చాలాసార్లు ఈ ఉదాహరణ తాతగారు చెప్పారు. మనకేసి ప్రేమగా ఎవరన్నా చేయి చాపితే ఆ ప్రేమించే చేతిని మనం అనుమానిస్తాము, అవమానిస్తాము, బాధిస్తాం. మనకి వచ్చే సమాధానాలు ఇక్కడ ప్రాణానికి అవి. యాజ్ ఇట్స్ అవర్ నేచర్ టు హ్యావ్ ఎ డైర్ డ్యుయాలిటీ. ఇక్కడ ద్వంద్వం అనేది మన స్వభావం. కాబట్టి దుఃఖానికి దుఃఖం, సుఖానికి సుఖము సమాధానాల కింద రావు. వెలుగుకు వెలుగు సమాధానం రాదు, చీకటి సమాధానం కింద వస్తూ ఉంటుంది. హవెవర్ అశ్వపతి సీస్ దట్ ఇన్ ద క్రూడ్ బిగినింగ్స్ ఆఫ్ దిస్ మార్టల్ వరల్డ్ దేర్ వాజ్ నో లైఫ్, నో మైండ్, నో హార్ట్. ఈ స్థాయి చూస్తూ ఇంకా ముందుకి లోతుకు వెళ్ళి చూసినప్పుడు ఈ ప్రాణశక్తి ఈ బాధలు కంటే లోపలికి వెళ్తే ఒకానొక దశలో అసలు ఈ భూమి మీద ఈ ప్రాణము లేదు, మనస్సు లేదు, హృదయము లేదు, కదలిక కూడా లేదు. ఇన్ ది అన్కాన్షియస్ వాయిడ్ విత్ నథింగ్ బట్ మెటీరియల్ సీన్, ఆకాశము, సముద్రము, కొండలు తప్ప
వేరే చలించే ప్రాణం లాంటిదా ఏమీ లేని ఒక స్తబ్దులో ఉన్నట్టుగా ఉన్న ప్రాణశక్తి కూడా కాదు, జీవి ఉన్నప్పుడు హెవీ వాజ్ ది అన్కమ్యూనికేటెడ్ లోడ్ ఆఫ్ గాడ్ హెడ్. ఆ భగవంతుని అణుస్వరూపం ఈ సృష్టిలో ఆ చీకటిలో లోపల స్తబ్దుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి ప్రకటితం అవడానికి పడ్డ బాధ ఇంత అంతా కాదుట. ఇన్ ఎ వరల్డ్ దట్ హ్యాడ్ నో నీడ్స్, అక్కడ ఏ కదలిక లేదు, కోరిక లేదు, చలనము లేదు. మ్యాటర్ కుడ్ నాట్ కంటైన్ ద వాస్ట్ క్రియేటివ్ అర్జ్ ఆఫ్ యంగ్ గాడ్స్ ఎర్నింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ సోల్స్ అస్లీప్ ఇన్ వేగ్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. ఆ నిద్రాణ స్థితిలో ఉండి బయటికి రావాలి అనుకుంటున్న ఈ ఆత్మ యొక్క ఘోషని ఏం చేయాలి అని ప్రకృతి తపన పడుతూ ఉండేదిట. అవేకనింగ్ డివినిటీ ఇన్ బ్రూట్ ఫార్మ్స్ అండ్ సెన్స్లెస్ మోల్డ్స్ ఆఫ్ ఇన్కాన్షియన్స్ బిగాన్. అప్పుడు క్రమంగా ఏమిటంటే ఆత్మ అనేది లేకపోయినా ఒక చలనం అనేలాంటిది బయటికి వచ్చి కొన్ని రూపాలు, సెన్స్లెస్ మోల్డ్స్ అంటే వాటికి మేము ఏం చేస్తున్నాము అనేది తెలియనటువంటిదైనా ఒక చలనం లాంటిది వచ్చింది. ఎ బీయింగ్ కేమ్ వేర్ వన్స్ వాజ్ నన్. ఒకానొకప్పుడు ఏమీ లేని చోట ఒక చలనం, ఒక కదలిక, ఒక జీవి ఒక బీయింగ్. ఇట్ ఎర్న్ టు నో, టు ఆస్పైర్, టు ఎంజాయ్, టు లివ్. క్రమంగా దానికి లోపల కోరిక ఒకటి, కొనసాగాలి ఈ భూమి మీద అనేలాంటి ఆ కోరిక కొనసాగటం చూసి పైనుంచి ప్రాణశక్తి అనే దేవత ఇంకా ఈ భూమి మీద నా అవసరం ఉంది అని అనుకుని పైనుంచి కిందికి ఆ దేవత వచ్చిందిట. ఫ్రమ్ ఇట్స్ హైట్స్ హర్డ్ ద కాల్ అండ్ లెఫ్ట్ హర్ నేటివ్ లైట్. డిసెండింగ్ ఏంజల్ ఫ్రమ్ ద గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ ప్లేన్స్ స్ప్రెడ్ ద స్ప్లెండర్ ఆఫ్ హర్ బ్లిస్ టు ఫిల్ ఎ ఫెయిర్ న్యూ వరల్డ్ విత్ జాయ్. ఈ భూమి మీద మొత్తం ఆనందం నింపాలి, ప్రాణశక్తిని నింపాలి అని ఆ ఆకాశం నుంచి ఆ దేవత భూమి రెడీగా ఉంది నా కోసం అనుకుని కిందికి వచ్చింది. ద ఫాల్ ఆఫ్ లైఫ్ జరిగింది. షీ కాస్ట్ ద ఇమ్మార్టల్స్ ఫైర్ ఇన్ మార్టల్స్ వూమ్, ఫోర్స్ డిలైట్ ఆన్ ఎర్త్స్ ఇన్సెన్సిబుల్ ఫ్రేమ్. ఆనందం, బతకటంలో ఒక ఆనందం, బతకాలి అనే కోరిక ప్రతి జీవిలోనూ పుట్టించి ఈ జీవితానికి ఒక లక్ష్యం ఉంది అని ఆలోచింపచేయాలి అని కూడా ప్రాణానికి ప్లాన్ చేసింది ఆవిడ. దెన్ లైఫ్స్ గ్లోరీ అండ్ స్విఫ్ట్నెస్ ran in the beauty of the beast. New sentient creatures filled the unseen depths. Man dared and thought and met the world with his soul. అప్పుడు క్రమక్రమంగా రకరకాల స్పందనలతో ఉండే జీవులు ఈ సృష్టిలో ప్రకటితమయ్యి ఆనందాన్ని చూపిస్తూ మానవుడు కూడా తనకి ఒక ఆత్మ ఉంది అనేలాంటి ఆలోచనల్ని కొనసాగించుకునేలాగా తయారవుతూ వచ్చాడు. బట్ వైల్ ద మ్యాజిక్ వాజ్ యెట్ ఆన్ ఇట్స్ వే, బిఫోర్ లైఫ్స్ గిఫ్ట్స్ కుడ్ రీచ్ అవర్ ప్రిజన్డ్ హార్ట్స్, ఆ ప్రాణశక్తి యొక్క అద్భుతం మన హృదయాల్ని స్పృశించి మనం సంపూర్ణంగా మనం ఎవరమో తెలుసుకుని మన శక్తి మనం తెలుసుకునే లోపే ఏం జరిగిందిట, ద గ్రేట్ అంబిగ్యూస్ సీక్రెట్ విల్ ఆఫ్ నైట్ ఇంపోజ్డ్ ద మాస్క్ ఆఫ్ డెత్ అండ్ పెయిన్. మరణము, బాధ అనే రెండు పొరల్ని ఈ చీకటి ఎక్కడి నుంచి అయితే మనం పైకొస్తున్నామో ఆ రెండు పొరల్ని ఈ ప్రాణశక్తికి అడ్డుగా పెట్టిందిట. సో ద వండర్ఫుల్ వేఫేరర్ లైఫ్ కెనాట్ రికాల్ హర్ హ్యాపియర్ స్టేట్. అప్పుడు ఏమైంది, పైనుంచి మనని రక్షిద్దామని వచ్చిన దేవత ఈ ముసుగులో బందీ అయినట్టుగా అయిపోయి తాను ఎక్కడి నుంచి వచ్చానో తనకే గుర్తు లేనట్టు ఇక్కడ ఈ భూమి మీద జీవులతో పాటు తను కూడా ఇక్కడ బందీ అయిపోయింది ఆ ప్రాణశక్తి. She must obey the inert inconscient's law, making all her glory into maimed littleness. తన గొప్పతనాన్ని, తన అత్యద్భుతమైన శక్తులన్నింటినీ కూడాను ఇక్కడ వక్రీకరించి అల్పంగా చేసి దీనిలోకి ఇరుక్కునేలాగా
ఈ పరిమితుల్లోకి అయిపోవాల్సి వచ్చింది. టు ఫీడ్ డెత్ విత్ హర్ వర్క్స్ ఈజ్ లైఫ్స్ డూమ్. ఇక్కడ ఆవిడకు వచ్చిన ఘోరమైన శాపం ఏమిటంటే మరణానికి తగినట్టుగా ప్రాణశక్తిని నిలపాల్సి వస్తోంది. తన శత్రువుకి తగినట్టుగా తాను ప్రవర్తించాల్సి వస్తుంది అన్నమాట. అశ్వపతి saw the evil mystery of life's veiled immortality and fall. అరేరే, ఈ అద్భుతమైన ప్రాణశక్తి ఈ భూమి మీదికి ఫాల్ అయిన తర్వాత ఇలా జరిగిందా అనేది మొత్తం ఇక్కడ చూశాడు. ఎన్ ఎపిసోడ్ ఇన్ ఎన్ ఇటర్నల్ డెత్, ఎ మిత్ ఆఫ్ బీయింగ్ దట్ మస్ట్ ఫర్ ఎవర్ సీజ్. ఈ ప్రాణశక్తి జీవి ఎప్పటికీ ఈ మరణంలో బందీ అయిపోయి ఉండటం అనే ఈ విషాద ఘట్టాన్ని ఇక్కడ చూశాడు. నౌ హీ సీస్ ది కింగ్డమ్స్ ఆఫ్ ద లిటిల్ లైఫ్. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ లైఫ్ ఫాల్ అయిన తర్వాత ఉండే రాజ్యాలలో ఉండే జీవుల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేవి చూడటానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళేట. దీంతో ఈ చాప్టర్ పూర్తయింది. నెక్స్ట్ చాప్టర్లో మనం ఈ లిటిల్ లైఫ్ యొక్క విధానాలు ఎలా ఉంటాయి అనేవి చూసుకుందాం. నమస్కారం.